వాళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా? రావణుడు కొరకు రాముడు వచ్చినప్పుడు, కంసుడు కొరకు కృష్ణుడు వచ్చినప్పుడు, మానవుడి కొరకు మాధవుడు రాడా తల్లి? మానవ సంకల్పమునకు దైవ సహాయము తోడైన చోయిటులు ఉండునో. ఇప్పుడు వీక్షింపుము బాలిక, జరగబోవు అద్భుతమును నీ కల్లారా వీక్షింపుము. చెడును హరించరా దహించరా తులపర శంకరా శివ శంకరా శంకరా అభయంకరా శంకరా రుద్రంకరా శంకరా విశ్వేశ్వరా. అమరేంద్ర గారు, ఏమైంది డాక్టర్? అని ఇంప్రూవ్ డాడ్ వచ్చి మిమ్మల్ని సేవ్ చేశానని చెప్పారు. అప్పటి వరకు వాళ్ళేం చేస్తున్నట్టు? వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో ఉండి పాయిజన్ గ్యాస్ పీల్చుకోకుండా ముక్కు నోరు మూసుకున్నారేమో. మనోహరి ఆంటీ యాదమ్మ మాతోటే ఇంట్లో ఉన్నా మమ్మల్ని సేవ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఇందులో ఏదో మర్మం ఉంది. బ్లాక్ మెన్ పేరును అడ్డం పెట్టుకుని ఇది ఎవరో చేసిన దాడిలా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏం చేస్తాం? పద వెళ్దాం. మనోహరి, ఎక్కడికి వెళ్తున్నారు? అమర్, అది బాగీకి క్యూర్ అయింది కదా, దేవుడికి దండం పెట్టుకుందామని గుడికి వెళ్తున్నాం. బ్లాక్ మ్యాన్ వచ్చి స్మోక్ అటాక్ చేసినప్పుడు ఇంట్లో నువ్వెక్కడున్నావు? అమర్, నేను ఆ టైంలో రూమ్లో ఉన్నాను. అమర్, రూమ్ క్లోజ్గా ఉండడంతో స్మోక్ నా రూమ్లోకి రాలేదు. ఆ తర్వాత బాగి అరుపులు వినిపించాయి. ఏంటా అని డోర్ తెరిచి చూస్తే అప్పటికి స్మోక్ అంతా నిండిపోయింది. అదేదో ప్రమాదకరమైన స్మోక్ లా ఉందనిపించి నేను నోరు ముక్కు మూసుకున్నాను. ఆ స్మోక్ లో బాగి అంజు ఎక్కడున్నారో అసలు నాకు కనిపించలేదా మరి. అంతే. ఆ టైంలో నువ్వెక్కడున్నావు యాదమ్మ? అది అది నేను మేడ పైన ఉన్నాను సార్.
నువ్వు భాగ్యకి కేర్ టేకర్గా వచ్చావు. తన పక్కన ఉండకుండా టెర్రస్ పైన ఏం చేస్తున్నావు? బట్టలారేయటానికి వెళ్ళాను సార్. ఇంట్లో నుంచి పొగొస్తుండటంతో ఏంటో అని కిందకొచ్చాను. అప్పటికే ఈ ఇల్లంతా పొగతో నిండిపోయింది. అగ్ని ప్రమాదం ఏదైనా జరిగిందేమో అనుకున్నాను. ఆ పొగల్లో నాకేది కనిపించలేదు సార్. నిన్నెప్పుడు భాగి పక్కనే ఉండమని చెప్పాను, కానీ నువ్వు ఆ పని తప్ప మిగతా పనులన్నీ చూస్తున్నావు. క్షమించండి సార్, నేనప్పుడే పైకెళ్ళాను. నేను కిందుంటే ఇలా జరగనిచ్చేదాన్నే కాదు. నీకు శాలరీ ఇస్తుంది భాగ్యని సేఫ్గా చూసుకుంటావని. ఇంకొకసారి తనని వదిలిపెట్టి ఎటు వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళాను సార్. అలాగే సార్. చంబా, ఆ చూపులకు అర్థమేంటి? ఇంకా అర్థం కాలేదమ్మా. మనం చెప్పింది తను నమ్మలేదు. మన మీద డౌట్ వచ్చింది. అమరేంద్రకి డౌట్ వస్తే డైరెక్ట్గా ఇంట్రోగేషన్ చేస్తాడు. ఇలా నెమ్మదిగా ఎంక్వైరీ చేయడు. నువ్వు అరుంధతమ్మ స్నేహితురాలు కదా, అందుకే నీ విషయంలో ఆచితూచి అడిగేస్తున్నాడు.